హలో ఫ్రెండ్స్, మరొకసారి మా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మీకోసం తీసుకొచ్చాము జీపీజెడ్ 7000. అవును, జీపీజెడ్ 7000 అనేది మార్కెట్ లో ఉన్న డిటెక్టర్స్ కన్నా ఎక్కువ పవర్ఫుల్ డిటెక్టర్, స్ట్రాంగ్ కెపాసిటీ, డీప్ సర్చింగ్, ఆటోమేటిక్ గ్రౌండ్ బ్యాలెన్స్ అండ్ మెనీ మోర్ ఫీచర్స్. ఈ డిటెక్టర్ కి నార్మల్ డిటెక్టర్ కి తేడా ఏంటంటే దీంట్లో ఎక్స్ట్రా సర్చింగ్ కెపాసిటీకి 40% ఎక్కువ పవర్ ఇచ్చారు. 40% ఎక్కువ పవర్ అంటే ఎనీ నార్మల్ డిటెక్టర్ కన్నా ఇది 40% ఎక్కువ డెప్త్ వస్తుంది. ప్లస్ ఈ డిటెక్టర్ వాటర్ ప్రూఫ్ కూడా ఉంది. దీంట్లో లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ ఉంది. ప్లస్ మీకు అడిషనల్ గా ఇది డెప్త్ కాకుండా ఎక్స్ట్రా డెప్త్ కావాలనుకుంటే మీరు దీంట్లో 19 ఇంచెస్ కాల్ అనేది ఎక్స్ట్రా కూడా ఇది ఒక 19 ఇంచ్ కాయిల్. చూడండి సైజ్ ఎంత పెద్దగా ఉందో. ప్లస్ దానికి థిక్నెస్ చూడండి. వెరీ హై సెన్సిటివిటీ కాయిల్ ఇది. అడిషనల్గా మనకు జీపీజెడ్తో పాటు అడిషనల్గా ఈ కాయిల్ మనము సపరేట్గా తీసుకోవాలి. ఈ 19 ఇంచ్ కాయిల్ ఆల్మోస్ట్ ఇది ఎంత పెద్దగా ఉందంటే మనం ఒక GO.44 మీద పెడితే మన GO.44 కంటే ఆల్మోస్ట్ సేమ్ సైజ్లో ఈ కాయిల్ మాత్రమే ఉంది. కాయిల్ సైజే GO.44 అంత పెద్దగా ఉంది. ఇంతకంటే స్ట్రాంగ్ డిటెక్టర్స్ మార్కెట్ లో ఉండవు. ఇది స్ట్రాంగెస్ట్ డిటెక్టర్ జీపీజెడ్ 7000. న్యాచురల్ గోల్డ్ కి, హంటింగ్ కి, ఇట్లానే మెటల్ డిటెక్టర్స్ కి, సర్చింగ్ కి ఇది స్పెషలైజ్డ్ ఉంది. దీంట్లో వచ్చే మెయిన్ కంపోనెంట్స్ ఒక కాయిల్, ఇది మిడిల్లో వచ్చే ఇది కనెక్టింగ్ రాడ్, మెయిన్ కంట్రోలర్ యూనిట్, దీంట్లో ఉన్న ఇది బ్యాటరీ. ఈ డిటెక్టర్లో మనకు ఆల్రెడీ ఇది రాడ్ ఇక్కడ ఇట్లా కనెక్ట్ అయి వస్తుంది. జస్ట్ మనం కనెక్ట్ చేయాల్సింది ఈ రాడ్ని లోపల పుష్ చేసి కనెక్ట్ చేయాలి. సెకండ్ వచ్చేసి దీన్ని ఇక్కడ నుంచి కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ 2 కనెక్షన్ పాయింట్స్ ఇచ్చారు. ఒకటి మెన్యూకి కనెక్షన్ ఉంటుంది, ఒకటేమో కాయిల్కి కనెక్షన్ ఉంటుంది. ఈ 1 by 1 2 కనెక్షన్లు మనము దీన్ని బిగించి మన హైట్ని బట్టి దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఒక పుష్లోనే ఇట్లా మీకు క్లోజ్ అయిపోతుంది. పైన మనకు వచ్చింది ఇది బ్యాటరీ. ఇది దీంట్లో బ్యాటరీ వస్తుంది. ఈ బ్యాటరీ ఈ పిన్స్ని బట్టి కనెక్ట్ అయిపోతుంది. అయితే ఇది మన జీపీజెడ్ 7000 అసెంబుల్ అయిపోయింది. దీంతో పాటు వచ్చే 14 ఇంచ్ కాయిల్తో మనం దీన్ని సెట్ చేసినాము. ఇప్పుడు దీని మెన్యూ చూద్దాం, ఏమేమి ఫీచర్స్ వస్తాయో, ఎట్లా ఆపరేట్ చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జీపీజెడ్లో ఉన్న మెన్యూ చూద్దాం. మెన్యూలో మనకు మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది గ్రౌండ్ బ్యాలెన్సింగ్, ఇది వాల్యూమ్ కంట్రోల్, చూడండి స్టెప్ బై స్టెప్. ఇది వాల్యూమ్ కంట్రోల్, ఇది సెన్సిటివిటీ, ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. ఇది క్విక్ స్టార్ట్ మెన్యూ ఉంది ఇక్కడ. ఇది మనకు డెప్త్, ఎక్స్ట్రీమ్ డెప్త్ అనేది మనం మోడ్ సెలెక్ట్ చేసుకున్నాం. దీంట్లో ఎన్ని రకాల మోడ్స్ వస్తాయి అది చూద్దాం. హై యీల్డింగ్, జనరల్ మోడ్ అండ్ ఎక్స్ట్రా డెప్త్, ఈ ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఇండియన్ కండిషన్ బట్టి మనం ఎక్స్ట్రా డెప్త్ అనేది పెట్టుకున్నాము. ఇది మనకు గ్రౌండ్ టైప్స్ ఎట్లాగా ఉంటాయో మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. నార్మల్, డిఫికల్ట్, సివియర్, భూమి కండిషన్ని బట్టి మనం ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి గ్రౌండ్ బ్యాలెన్సింగ్కి డిఫరెంట్ రకం ఇచ్చారు. ఇది మనకు జీపీఎస్ మెన్యూ ఉంది. మనం జీపీఎస్ ఆఫ్లో పెట్టినాము, కావాలంటే జీపీఎస్ ఆన్లో కూడా పెట్టవచ్చు. ఇది బ్యాక్ లైట్ ఉండాలా వద్దా అనేది ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ ఉంది. మనం వెతుకుతున్న వస్తువుకి టైం, లొకేషన్ అనేది సేవ్ చేసుకోవచ్చు. అది మనం వెతుకుతున్న ఐటమ్ ఎంత సైజులో ఉండొచ్చు అని మనకు డౌట్ ఉన్నది ఇక్కడ సేవ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇంచెస్లో కావాలా, ఫీట్లో సెర్చ్ చేస్తున్నామా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. గైడ్ మనకు ఆపరేటింగ్ కరెక్ట్గా రాకపోతే ఇక్కడ మనకు స్టెప్ బై స్టెప్ గైడ్ కూడా వచ్చేస్తుంది. ప్రస్తుతం మనం ఆఫ్లో పెట్టినాము. పర్సనలైజ్గా మనకు ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి సెట్టింగ్స్ మోడ్ ఉంది. మనము మొత్తం డివైస్ని మనం చేసిన సెట్టింగ్ మనకు అర్థం కాకపోతే మళ్ళీ దాన్ని రీసెట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. రీసెట్ ఆల్ సెట్టింగ్స్ అని చేసుకోవచ్చు. వర్షన్, మోడల్ ఏముందో
దీంట్లో కంట్రోల్ ప్యానల్ ఏ వర్షన్ ఉందో దీని డీటెయిల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి మీకు. మనం కనెక్ట్ చేసింది 14 ఇంచ్ కాయిల్ని అది ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేసుకుంటుంది. మనం 19 ఇంచ్ కనెక్ట్ చేస్తే 19 ఇంచ్ కూడా వచ్చేస్తుంది. ప్రోడక్ట్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఈ వెరిఫికేషన్ కోడ్ అనేది మనం వెబ్సైట్లో రిజిస్టర్ చేసేటప్పుడు అడుగుతుంది. అది ముఖ్యం, ఎందుకంటే మనం జెన్యున్ ప్రోడక్ట్ తీసుకుంటున్నాము, డూప్లికేట్ ప్రోడక్ట్ కాదు అనేది మనకు తెలుసుకోవడానికి ఉంది. అయితే మీరు ఈరోజు చూశారు జీపీజెడ్ 7000 లో వస్తున్న బేసిక్ ఫీచర్స్, ఆపరేటింగ్ ఫంక్షన్స్ ఏమేమి వస్తున్నాయో చూశారు. ఈ ఎక్విప్మెంట్ ఎట్లా ఉంది, హ్యాండిలింగ్ ఎట్లా ఉంది అనేది చూశారు. మనము ఈ ప్రోడక్ట్ ని ఇంకా డీటెయిల్స్ చూడాలంటే మా ఆఫీస్కి విజిట్ అవ్వండి. ఇంకా డీటెయిల్స్ మనం షేర్ చేస్తాము. ఇదే కాకుండా లాంగ్ రేంజ్ 3D లొకేటర్స్ కి, డిటెక్టర్స్ కి కూడా మనం డీల్ చేస్తాము. అయితే మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్న మెటల్ డిటెక్టర్ కేటగిరీలో లాంగ్ రేంజ్, 3D, నార్మల్ డిటెక్టర్స్ అన్ని రకాలు మన దగ్గర దొరుకుతాయి. మా ఛానల్ ని ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.